ఈరోజు రెండో భాగము విగ్రహారాధన నిషేధించాను అన్నాడు. అయితే నేను మీకు గతంలో దీని గురించి ఒక చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. అయితే విగ్రహారాధన అంటే నేటి సమాజములో, నేటి ప్రపంచములో, నేటి జీవన మనుగడలో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అయితే మీ అభిప్రాయాలు కాదు, మీ ఆలోచనలు కాదు, మీ తలంపులు కాదు, మీ ఉద్దేశాలు కాదు. విగ్రహారాధన అంటే దేవుని వాక్యము ఏం చెప్తుంది, దేవుని వాక్యములో ఉన్న అర్థము లోతుల్లోనికి వెళ్ళి వెతికితే నీకు అర్థమవుతుంది. వారనే ఎతికితే నీకు చేపలు పడవు. నువ్వు పైన చదివితే వాక్యం అర్థం కాదు. గనుక యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే తన శిష్యులతోనూ దోణెను లోపలికి వెళ్ళనివ్వండి. ఏమన్నాడండి ఆయన? మీ దోణె కొంచెం లోపలికి తీసుకెళ్ళి వల వెయ్యుడి. అప్పటికీ చెప్తున్నారు యేసు ప్రభుతో, అయ్యా మేము రాత్రంతా శ్రమపడ్డాం, ఒక్క రొయ్యి పీసు కూడా పడలేదయ్యా, నేను చెప్పింది చెయ్యండి అంతే. ఆమెన్, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల నేను మీకు ఇస్తాను. అంతేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ విగ్రహారాధన అనేది ఇశ్రాయేలీల కాలములో ఉండే విధానము వేరు. నేటి సమాజానికి, నేటి కాలానికి, నేటి క్రైస్తవ్యానికి నువ్వు దేనినైతే దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావో, దేవుని కంటే ఎక్కువగా దాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు చేసేటటువంటి పనినే విగ్రహారాధన అన్నాడు నా యేసయ్య. అందుకనే తండ్రి అయిన దేవాతి దేవుడు ఒక మంచి మాట చెప్పాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ కూతురైనా, నీ కొడుకైనా, నీ మనవడైనా, నీ మనవరాలైనా, వాళ్ళందరూ తర్వాత ప్రప్రథమమైన స్థానము ఎవరిది అంటే నాది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ 15వ వచనము నుంచి ఏమండి, ఈ 15వ వచనము నుంచి 31వ వచనం వరకు కూడా నేను 4 భాగాలుగా డివైడ్ చేశాను. నేను 4 భాగాలు, అవి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 15వ వచనం నుంచి టిక్ పెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను చెప్పినటువంటి విధానము సరైనదో కాదో అర్థం చేసుకుని ఆలోచన చేసి మనం జాగ్రత్తగా దేవుని వాక్యములో ఎదగాలన్నదే నా ఆశ, నా తాపత్రయము, నా ప్రయత్నము. ఆమేన్, హల్లెలూయా. 15వ వచనం మొదలుకొని 19వ వచనం వరకు కూడా నేను తప్ప నీవు దేనిని పూజించకూడదు అని అంటాడు అక్కడ. ఎక్కడి నుంచి? 15వ వచనం మొదలుకొని 19వ వచనం వరకు. మరి 20 నుంచి 25 వచనాలు కూడా ఏం చెప్పబడుతున్నది అంటే, నేను మిమ్మును ఏర్పాటు చేసుకున్నాను కదా, ఏర్పాటులో మీరు ఉన్నారు కదా, నా మాట మీరు వినకపోతే నేను ఎవరిని తెలుసా? రోషము కలిగిన దేవుడను, కోపం చూపించే దేవుడిని అంటాడు అక్కడ. ఏమండి? మరి 25వ వచనం వరకు ఆ 5 వచనాలు అలా రాయబడుతున్నాయి. 26, 27, 28 వచనాలు, ఈ 3 వచనాలు దేని గురించి చెప్పుతున్నారు అంటే, ఇదిగో మీరు నా మాట వినకపోతే నేను మిమ్మును నశింపచేసి తోలేస్తా, గెంటేస్తా, త్రోసివేస్తా. ఆ మాటలు అక్కడ ఉన్నాయి, చూద్దాం. మరి 28 వరకు ఆ మాటలు ఉన్నాయి. 29 నుంచి 31 వరకు నేను జాలి గల దేవుడను. ఏమన్నాడండి? నేను జాలి గల దేవుడను. ఎప్పుడు జాలి?
ఎప్పుడు జాలి, ఎప్పుడు కనికరము, ఇప్పటి వరకు కోపం చూపించాడు, ఇప్పటి వరకు నేను ఇదిగో నశింపజేసి తోలేస్తాను అంటున్నాడు. అయితే అయినా నీకొక అవకాశం ఏంటి తెలుసా? నీవు వెనకకు తిరిగి వస్తే, నీవు మరలా నీ జీవితాన్ని నా వైపుకు మలుచుకుంటే, నీవు నన్ను అర్థం చేసుకుని తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి చేరినట్లుగా అలా నీవు వెనకకు తిరిగి వస్తే జాలి చూపించి నీ చేయి పట్టుకుంటాను. ఆమేన్. తప్పిపోయిన కుమారుడు విషయంలో ఏం రాయబడింది? తప్పిపోయిన కుమారుడు ఆస్తంతా పాడు చేశాడు, పందుల దొడ్లో ఉన్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలనుకున్నాడు? పనివాడిగానైనా చేరతాను, కనీసం అన్నమైనా, ఒక ముద్ద అన్నమైనా దొరుకుతుంది, కనీసం కడుపైనా నింపుకుందామనేటటువంటి ప్రయత్నములో బుద్ధి కలిగి, జ్ఞానోపదేయమై కలిగి తండ్రి ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దూరముగా ఉన్నవాడు తండ్రి చూసి, జాలి కలిగినటువంటి దేవుడు గనుక, జాలి గల తండ్రి గనుక పరిగెత్తుకుని వెళ్ళి అతనిని కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తన భుజం మీద చెయ్యి వేసి, నా కొడుక్కి ఉంగరం తొడిగించండి, నా కొడుక్కి బంగారు వస్త్రాలు ధరించండి, నా కొడుకు నా ఇంటికి తిరిగి వచ్చాడు, విందు చెయ్యండి అన్నాడు. ఆమేన్. అది ఆ మాటలన్నీ అందులో ఉన్నాయి. మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. చదువుతారా 15వ వచనం కాడి నుంచి? ఏ జంతువ ప్రతిమనైనను ఆకాశమందు రెక్కలు గల ఏ పక్షినైనను ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద నున్న నీళ్ల యందలి ఏ చేపనైన ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశము వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరల కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. జాగ్రత్త, హెచ్చరిక, ఇది వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నారండి? ఎవరికిస్తున్నారు? ఎవరి ద్వారా ఇస్తున్నాడు? ఎవరి సారథ్యములో? మోషే గారి సారథ్యములో తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఏ ప్రజలు వారు? నవతరం. అయ్యా, మీ పితరుల పరిస్థితి మనకు తెలిసిందే, మనము నేర్చుకున్నాం, గుర్తు చేసుకున్నాం. అయితే ఆ పరిస్థితులన్నిటినీ కూడా నేను చూశాను. అయితే మీరు బ్రతికి ఉండాలి, వర్ధిల్లాలి, పిల్లలతో ఉండాలి. అయితే నేనెక్కడైనా మీతో ఏ రూపములో నుంచైనా నేను మాట్లాడాను మీతోటి? నేను ఎక్కడి నుంచి మాట్లాడాను మీతో? ఎప్పుడు కూడా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడాను. ఆయనకు రూపం ఉందా? మరి ఎందుకు రూపం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పైనున్నటువంటి రూపాన్ని చూడడు ఆయన. ఏం చూస్తాడు ఆయన? ఆయన అంతరంగ పురుషుడు గనుక, ఆయన ఆత్మ అయి ఉన్నాడు గనుక ఆత్మను మాత్రం
మాత్రమే చూస్తాడు. అంతరంగ పురుషుడు ఏం చూస్తాడంటే నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు, నీ మనస్సును మాత్రమే చూస్తాడు, నీ తలంపులను మాత్రమే చూస్తాడు. నీ పరిస్థితిని అంతటినీ కూడా గమనించేది ఏంటంటే నీ హృదయములోనికి ఆయన తొంగి చూస్తాడు. పైన ఉన్న రూపాన్ని చూడ ఆయన. ఆమేన్. ఎందుకని ఆయన చూడడు? మన్నైనది వెనకటి వలె మరలా ఈ మన్నైపోవును, మట్టిలో కలిసిపోవును. దేవుడిచ్చినటువంటి ఆత్మ గనుక ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? అక్షయుడగు దేవుడైనటువంటి దేవాతి దేవుడు అంతరంగ పురుషుడు ఏం చేస్తున్నాడు? ఆత్మస్వరూపి అయినటువంటి దేవాతి దేవుడు ఆత్మను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆత్మకు లోబడితే మన శరీర క్రియలు బాగుంటాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఒక్కసారి రోమీలకు రాసినటువంటి పత్రికలోకి వద్దాం. ఒకసారి చక్కగా రోమీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం అండి. ఏమండి, 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. మంచి మాట ఉంది అక్కడ. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఏమండి, ఏం చేశారా వీళ్ళు? ఏం చేశారు? ఏం చేయకూడదని చెప్తున్నాడు ఈయన. ఆకాశం పైన కానీ ఆకాశం కింద కానీ, ఇదిగో నీటిలోది ఎగిరేది, పాకేది, ఇంకా నడిచేది. మనం చెప్తూ ఉంటాం కొన్నిసార్లు, ఎగిరేది, పాకేది, నడిచేది, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయిలండి. అయితే ఇవన్నిటినీ కూడా నీవు పూజించకూడదు, వాటిని నీవు దూరం పెట్టాలి. ఎందుకు దూరం పెట్టాలి? నేను యెహోవానైన నేను మీ మధ్యన, నేను అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. మీరు మరలా ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ అవసరం లేదు. ఎలాంటి ఫోటో మనకు అవసరం లేదు. మనకందరికీ కావాల్సింది ఏంటంటే హృదయం అనే పలక మీద దేవుని వాక్యం ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ యొక్క పరిస్థితిని బట్టి నాకు ఒక మంచి మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు. అయితే ఇదిగో గొర్రె పిల్ల రక్తము ఏ గుమ్మము మీదైతే రాయబడి పుయ్యబడి ఉంటుందో సంహార దూత, మరణ దూత దాటి వెళ్ళిపోవును అనే సంగతి మీకు గుర్తొచ్చిందా? అయితే ఇప్పుడు ఏ గుమ్మం మీద మీరేమీ పుయ్యాల్సిన పని లేదు. మీ హృదయం అనే గుమ్మాల మీద, మీ హృదయం అనే తలుపుల మీద, మీ హృదయం అనే తలంపుల మీద, మీ హృదయం అనే ఆలోచనల మీద యేసు రక్తము చేత కడగబడితే నీవు కాపాడబడతావు. అంతేనండి. ఇంక ఇందులో ఏమన్నా ఆలోచన ఉందా? ఏమైనా డౌట్ ఏమన్నా ఉందా? అప్పుడైతే వారికి చెప్పాడు అవన్నీ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకేం చెప్తున్నాడంటే, అయ్యా మీరు చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆనాడు చెప్పిన విధానము నేటి కాలానికి నూతన నిబంధన ద్వారా ఈ యొక్క విధానము ద్వారా కొన్ని మాటలు మనల్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రము ఎలాంటిదంటే డాక్టర్ గారి చేతిలో థర్మామీటర్ లాంటిది. అవునండి కాదండి? డాక్టర్ గారి చేతిలో థర్మామీటర్. ఆ థర్మామీటరు సంకలోనో నోట్లోనో పెడితే జ్వరం ఉందో లేదో చెప్తుంది. థర్మామీటర్ ఏమన్నా బాగు చేద్దా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నా భాష. థర్మామీటర్ డాక్టర్ గారి చేతిలో ఉంటుంది. ఆ థర్మామీటర్ సంకలో కానీ చేతిలో కానీ నోట్లో కానీ పెడితే ఆ శరీరములో ఉండేటటువంటి టెంపరేచర్ను మాత్రమే చూపిస్తుంది ఈ ధర్మశాస్త్రము, థర్మామీటర్. గుర్తుపెట్టుకోండి.
ఇదేం చేస్తుంది? పాపము ఎట్టిదో, పాపం అంటే ఏంటో చూపిస్తుంది. థర్మామీటర్ బాగు చేయగలనా? చెయ్యలేదు. ఇప్పుడు ఏం కావాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పాపానికి విరుగుడు కావాలి. ఈ శరీరములో ఉన్న రోగానికి విరుగుడు కావాలి. శరీరములో ఉండే వ్యాధికి యాంటీబయాటిక్ అవసరం. ఆ యాంటీబయాటిక్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇదేమో థర్మామీటరు. నూతన నిబంధనలో ఉండేటటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పాపాన్ని తీసివేసగల శక్తిమంతుడు. ఇప్పుడు డాక్టర్ గారు ఎవరు? ట్రీట్మెంట్ ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. ఆమెన్. హల్లెలూయా. అందుకే మీ ఎదుట వాక్యం అనే విత్తనాలు, అమ్మా ఈ మంచి విత్తనాలు, ఇది నాసి రకం, ఇదిగో కొంచెం క్వాలిటీ తక్కువ, ఇదిగో A1 గ్రేడ్. ఏ గ్రేడు? A1 క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ. ఈ విత్తనాలు మీరు మీ హృదయంలో వేసుకుంటే ఫలిస్తాయి. ఆమెన్. అంతే. డాక్టర్ గారు మందులు వేసుకోమంటారు, వేసుకోకపోతే తగ్గిద్దా? జబ్బు నయమవుతుందా? వేసుకుంటే జబ్బు నయమవుతుంది. అందుకే మీ ఎదుటనే వాక్యమనే విత్తనాలు ఎదజల్లబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏమంటున్నాడంటే రోమీయులకు రాసిన పత్రికలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇప్పుడు ఏం చెయ్యొద్దు అన్నాడు ఈయన. మీరు ప్రతిమా స్వరూపాలను చేసుకోవద్దు. మరి యెషయా గ్రంథంలో కూడా వెళ్దాం. ఒక మాట ఉంది అక్కడ కూడా. యెషయా గ్రంథంలో కూడా ఒక మంచి మాట మనకు అవసరమైంది. యెషయా గ్రంథములో 40వ అధ్యాయము 18వ మాట, 40వ అధ్యాయము 18వ వచనాన్ని, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును? అర్థం చేసుకోండి మాట ఎంత అద్భుతమైందో చూడండి. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, నా స్టేటస్ ఏంటి, నా స్థితి ఏంటి, నా చదువేంటి, నా డిగ్రీలేంటి, నా పరపతి ఏంటి, ఆడు నాకెందుకు పనికొస్తాడా? అంతేనే కదా. కొన్నిసార్లు అంటాం మనం, అక్కడక్కడ వాడతాం, అన్ని చోట్ల వాడం ఈ మాటలన్నీ కూడా. ఎక్కడ వాడతాం? నా పరపతి ఏంటి? ఇప్పుడు అదే మాట తండ్రి అయినటువంటి దేవాది దేవుడు, యెహోవా దేవుడు యెషయా గ్రంథకర్త ద్వారా అంటున్నాడు, మీరు ఎవరిని పోలుస్తున్నారు? అసలు మీరు పోల్చడానికి అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరితో పోలుస్తున్నారు? వాడికుండే శక్తి ఏంటి, నాకుండే శక్తి ఏంటి? వాడికుండే బలం ఏంటి, నాకుండే బలం ఏంటి? నేను ఎవరిని అనుకుంటున్నావు? జీవము గల దేవుడను యెహోవానైనా నేను, జీవము గల దేవుణ్ణి నువ్వెందుకు పోలుస్తున్నావు? చతుష్పాద జంతువులతో పోలుస్తున్నావు, ఇదిగో పాకే పురుగులతో పోలుస్తున్నావు, రాతితో పోలుస్తున్నావు. నీకు ఇష్టమైన దానిని నీ మనసులో పెట్టుకుని దాన్ని పూజిస్తున్నావు. అది దేవునికి సాటా? దేవునికి సరితూగగలుగుతుందా? 1,000,000 ఐశ్వర్యము, 1,000,000 ఐశ్వర్యము నిన్ను వెతకి వచ్చినను, అది నీకు సాటి రాగలదా? 1,000,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1,000,000 రూపాయలు ఉన్నాయని ఖర్చు అవ్వకుండా ఉంటాయా? ఖర్చు అయిపోతాయి. లేదు, ఆ 1,000,000 రూపాయలతో నేను చచ్చిపోయి తీసుకెళ్ళిపోతానంటామా? వచ్చేద్దాం మనతోటి. ఆఖరికి మనతో ఉన్న మొలతాడు కూడా మనతో రాదు. ఈ మాట ఎవరు చెప్పారు? యోబు గారు చెప్పారు. నేను ఈ భూలోకానికి ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే పోతా, ఏది నేను తీసుకెళ్ళను అని బైబిల్ గ్రంథమందు యోబు గారు ఆ మాటలు చెప్తే, ఈ యొక్క ప్రపంచాన్ని గడగడగడలాడించినటువంటి ద అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమన్నాడు?
నేనేమీ పట్టుకెళ్తలేదురా బాబు, ప్రతి దేశాన్ని ప్రతి దాన్ని జయించాను, డబ్బును సంపాదించాను, వజ్ర వైడూర్యాలను సంపాదించాను, విస్తారమైన రాజ్యాలను సంపాదించాను, ఏది పట్టుకెళ్తలే, నథింగ్. నేను పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్తలేదు. ఆయనకి సాటి ఎవరు? ఆయన పోల్చడానికి దేంతో పోలుస్తున్నాం? చూడండి ఒకసారి మరలా మాట చదివే ప్రయత్నం చేయండి. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చెదరు? క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ చెయ్యాలి. ఏమని? అయ్యా నిన్ను ఎవరితో పోల్చగలం ప్రభువా? అంతేనంటారా? అంతేనంటారా? షోలామతిలాగా దాటిపోయిన తర్వాత గుర్తొస్తుందని మనకేమన్నా? షోలామతి అంటుంది, నా ప్రియుడు 10,000 మందిలో పోల్చదగినవాడు. ఆయనను గుర్తుపట్టగలను. ఆయన ఎంత సౌందర్యవంతుడు తెలుసా? ఆయన ఎంత ధవళవర్ణుడు తెలుసా? ఆయన ఎంత అందము కలిగిన వాడు నాకు తెలుసు. నా ప్రియుడు. పరమగీతములో రాయబడుతుంది ఆ మాటలన్నీ. ఇక్కడ యెషయా గ్రంథకర్త ద్వారా చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఎవరితో పోలుస్తున్నారు? నన్ను ఎవరితో పోలుస్తున్నారు? ఏ రూపమును ఆయనకు సరితూగగలనా? ఆయనకు సరిపెట్టగలనా? అసలు ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ కూడా లేదు. ఆయనకు సమస్తము 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 కూడా సాధ్యమే. ఇంకో మాట చూద్దామా? 44వ అధ్యాయం యెషయా గ్రంథము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. త్వరగా మీరు అందించే ప్రయత్నం చేయాలి. 10వ వచనాన్ని చూడండి. ఎందుకును పనికి రాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించు. ఏమండే? నిరూపించేవాడు ఎవడు అసలా? నీ చేత్తో నువ్వు చేసుకున్నావా? నీ మనసుతో నువ్వు ప్రేమించావా? నీ మనసులో దాన్ని తెస్తేసేసి కూర్చున్నావా? ఆలోచన చెయ్యాలి ఒకసారి. చూడండి ఒక్కసారి ఆ మాట మరలా. ఎందుకు పనికిరాని వాటితో నువ్వు నన్ను పోలుస్తున్నావు? ఎందుకు పనికిరాని వాటితో నువ్వు పోత పోసుకుని ప్రేమించి దేవునిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నావా? నిరూపించేవాడు ఎవడు? దానిని పూజించు వారందరూ. అది సంగతి. ఏంటండి అది? నేనేమన్నా అన్నానా? వాక్యంలో ఉన్న మాట చదివానా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాన్ని పూజించేవారు. ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, నువ్వు దేనిని పూజిస్తున్నావో, దేవుని స్థానములో నువ్వు దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇవ్వకుండా దేవుని స్థానాన్ని నువ్వెవరికి ఇస్తున్నావు? ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చివరాఖరికి ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? చివరి వచనములో చూడండి. మీరు బహు జాగ్రత్త పడుడి. ఆమెన్. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. ఇది మనకు కూడా ఒక వార్నింగ్. ఇది ఒక వార్నింగ్. భార్యను ప్రేమించవద్దు అని అనడం లేదు, భర్తను ప్రేమించవద్దు అని అనడం లేదు, కూతుర్ని ప్రేమించొద్దు అని అనడం లేదు, కొడుకును ప్రేమించొద్దు అని అనడం లేదు. దేవుని స్థానములో నువ్వు ఎవరిని అక్కడ పెట్టొద్దు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్థానము దేవునిది. దేవుని ప్రేమించేది మొదటిగా మనం చేయాల్సిన పని. అందుకే లేచి లేవంగానే, అయ్యా నన్ను సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి ఈ ఉదయకాలం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్, ఐ లవ్ యూ నాయనా. ఆమెన్.
పనులన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగం, వ్యాపారం, చేతి పనులు, వ్యవసాయాలు, నీ అన్ని పనులు చక్కపెట్టుకున్న తర్వాత మరలా అదే మంచం దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు పనులన్నీ చేసుకున్నాను, కొంచెం ఉంటే పడిపోవాలి, పడిపోకుండా నువ్వు నన్ను కాపాడావు, కొంచెం ఉంటే కాలు జారాలి, కాలు జారకుండా నన్ను కాపాడావు, నీకు థ్యాంక్స్, పడుకుంటున్నాను నాయన, ఈరోజు నువ్వు నాకు తోడుగా నీడగా ఉన్నావు కనుక థ్యాంక్స్, ఐ లవ్ యూ యేసయ్యా. అంతే. ఆయన కోరుకునేది అదే, ఇంకేం అడగట్లేదు. ఆయన బలియు అర్పణ కోరుతున్నాడా? ఆయన ఏం కోరుతున్నాడు? విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నాడు. ఇది 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న మాటలు. ఏమంటున్నాడు? మీరేం చేశారు అన్నాడు అక్కడ. గుర్తుపెట్టుకోవాలి, మీరు మర్చిపోతే ఎలాగా? ఇదిగో అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పశువులు, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మారుస్తున్నారు, మార్చొద్దు అని హెచ్చరిక. తర్వాత రెండో మాట చూపించాను. అసలు నన్ను ఎవరితో పోలుస్తున్నారు? అసలు నేనంటే ఏంటో మీకు తెలుసా? అసలు నేను ఎవరిని అని రెండో మాటతో చెప్తున్నాడు. ఇదిగో 3వ మాట ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఎందుకు పనికిరాని వాటిని మీరు ప్రేమిస్తున్నారు, ఇదిగో వాటిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, వాటిని ప్రేమించకూడదు. ప్రేమించే వారందరూ, పూజించే వారందరూ, ఆరాధించేవారు నీవే నా సర్వస్వం, నీవే నా జీవితం, నీవే నా బ్రతుకు అనేవారందరూ కూడా ఒక రోజున సిగ్గుపడతారు అన్నాడు. 3 వచనాలు అంతేనండి. మొదటి భాగానికి 3 వచనాలు. మొదటి భాగం ఏం చెప్తుంది? నన్ను తప్ప నువ్వు దేన్ని ప్రేమించకూడదు, దేన్ని ఆరాధించకూడదు, దేనిని పూజించకూడదు. అంతే. విగ్రహారాధన అంటే ఏంటి? లోకంలో కొంతమంది అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. ఆ అభిప్రాయాలు పక్కన పెట్టేసి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ప్రేమించేది, నువ్వు ఆరాధించేది, నీవే నా సర్వస్వం అంటారు కొంతమంది, నీవే నా జీవితం అంటారు కొంతమంది, నీవే నా బ్రతుకు అంటారు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నా జీవితం లేదు, నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదు, నీవే నా సర్వస్వం. అది దేవుని స్థానం. అది నువ్వు లేకపోతే నేను లేను అనే మాట ఎవరిది? అది దేవునికి సంబంధించింది. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఆ స్థానాన్ని ఎవరికో ఇచ్చేస్తున్నావు, ఆ స్థానాన్ని ఎవరికో అంటగడుతున్నావు. ఆ అంటగట్టేటటువంటి ఆ పరిస్థితి దేవునికి పోలుస్తున్నావు. అది నీకు శబమా? ఏమండి, సంసోను గారు ఏం చేశారండి? సంసోను గారు ఏం చేశాడు ఆయన? నువ్వు లేకపోతే నేను లేను, నువ్వంటే నాకు ఇష్టం, నీ కోసం ఏమైనా చేయగలను, అంతే కదా? చెప్పిన మాటలు అయ్యే కదా. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వేం చేయమంటే అది చేస్తాను నేను. అందుకే తన బలాన్ని అప్పగించేశాడు. ఆమెన్. తన జీవితం ఏమైపోయింది లాస్ట్కి? గుడ్డివాడినై తిని తిరగలి చెరుతుంటిని, గుడ్డివాడినై తిని తిరగలి చెరుచుంటిని. ఏమని పాడుతున్నాడు ఆయన? గుడ్డివాడినైపోయాను నేను, గుడ్డివాడినైపోయి గానుగు తిప్పుతున్నాను నేను ఇప్పుడు, నాకు ఎవ్వరూ ఏం చూపించలేరు. మంచి మాటలు అవి. ఏంటి నా పరిస్థితి? అందుకే దేవుని స్థానము దేవునికి ఇయ్యాలి. దేవుని పూజించే చోట వేరే దాన్ని పూజించకూడదు, దేవుణ్ణి ప్రేమించే చోట వేరే వాటిని ప్రేమించకూడదు. దేవుని స్థానములో నువ్వు దేన్ని తీసుకొచ్చి పెట్టినా అది విగ్రహారాధన. అది నా దృష్టిలో, నా భాషలో. ఆమెన్. రెండవది ఏంటంట? నేను తప్ప నీకు వేరేది ఏమి ఉండకూడదు, నేను తప్ప నువ్వు వేరే దాన్ని ప్రేమించకూడదు, నేను తప్ప నీకు వేరేది లేదు, నేనే నీకు అన్నీ కూడా నేనే, తండ్రిని నేనే, తల్లిని నేనే, ఆదరించేవాడని నేనే. ఆమెన్.
హల్లెలూయా. తల్లిని నేనేనని నాతో అన్నావు, తండ్రిగా ఉంటానని నాతో చెప్పావు. అందుకే ఆరాధనా 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 ఆరాధన. ఆదరించువాడై ఉన్నాడు, అన్నవై ఉన్నాడు, చెల్లెలుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, ఒక మంచి స్నేహితుడుగా ఉన్నాడు, నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది నీకు కాపరి అయి ఉన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. రెండో భాగంలోకి వెళ్దాం. ఇక రెండో భాగంలోకి వెళ్ళిపోదామా? రెండో భాగం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన మాట వినకపోతే నేను ఎవరినో చెప్తున్నాడు. రోషము కలిగిన దేవుణ్ణి చూద్దామా? యెహోవా మిమ్మును చేపట్టి నేడుండునట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తీ దేశములో నుండి ఆయన ఇనప కొలిమిలో నుండి మిమ్ములను అబ్బా ఎక్కడి నుంచండి? అబ్బబ్బబ్బా, అద్భుతమైన మాట అండి అసలు. అది ఆ పరిస్థితి నుంచి విడిపించి, మరియు యెహోవా మిమ్మును బట్టి ఎవరి మీద కోప్పట్టాడండి? మోషే మీద కోప్పడి, నేను ఈ యొర్దానును దాటకూడదని నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసెను. కావున నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశములోనే చచ్చిపోతాను. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోండి. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమును చేసుకొనట్లు మీరు జాగ్రత్త పడెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దగించు అగ్నియు రోషము గల దేవుడినై ఉన్నాడు. ఎవరండి ఆయన? ఆహా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడండి? దగించు అగ్ని. అద్భుతమైన మాటలు అసలు ఇవి. మనకు మంచి క్లారిటీ వచ్చేయాల ఈ వాక్యం అయ్యేసరికి. మన జీవితాలలో మార్పు రావాలా, మన పరిస్థితుల్లో మార్పు రావాలా, మన నడవడికలలో మార్పు రావాలా, మన తలంపులలో మార్పు రావాలా. ఎవరికి ఇష్టంగా రావాలి మార్పు? దేవునికి ఇష్టంగా రావాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ ఎన్నో వచనం వరకు చదవమమ్మా? 25వ వచనం వరకు. 25వ వచనం వరకు ఆయన ఏం చెప్తున్నాడంటే 25వ వచనం కూడా చదవండి. మరి మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీడే పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తుగా నశించెదరని. ఆపేండి అక్కడితోటి చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 25వ వచనం వరకు ఏం చెప్తున్నాడు? అయితే ఆయన ఏం చేశాడు? ఇనప కంచెల నుంచి, ఇనప కొలుము నుంచి, అంటే ఏంటి? బానిస బ్రతుకు నుంచి, ఐగుప్తీ దేశాన్ని నుంచి విడిపించుకొచ్చాడు కదా. మిమ్మల్ని విడిపించుకొచ్చి వదిలేశాడా? ఏమ్మా ఎలా వినాలి? ఏమన్నాడు ఆయన? నేను మిమ్మును స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే నేను ఊరుకోను. అంతే కదా? మిమ్మల్ని ఎవరైనా టచ్ చేయాలని చూస్తే నేను హీరోలా వస్తా మీ మధ్యలోకి. మీకు ఆహారం లేకపోతే ఆహారం ఇస్తున్నా, వస్త్రములు లేకపోతే వస్త్రములు ఇస్తున్నా. మిమ్మల్ని ఎవరైనా టచ్ చేయాలని చూస్తే నేను ఊరుకోను, ఖబర్దార్ అన్నాడు ఆయన.
అయితే ఇప్పుడు మోషే వీరికి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఈ పరిస్థితిని గుర్తు చేస్తూ, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆషామాషీగా కుదరదు, మీరు అనాలోచనగా ఉండకూడదు, ఏదో ఆకతాయితనంగా పిల్ల చేష్టల్లా మీరు జీవించకండి, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి మీరు వెళ్ళబోతున్నారు, ఈ యొర్దాను నది అవతలకు వెళ్ళబోతున్నారు, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్ళబోతున్నారు, అక్కడ సంతోషము, ఆనందము, ఇక ఆనందముతో కూడిన జీవితం, ఆహ్లాదకరమైన జీవితం ఉంటుంది, ఆదరణకరమైనటువంటి జీవితం ఉంటుంది. మీరు ఒకవేళ ఎగస్ట్రాలు చేస్తే గనక దహించు అగ్ని, అంతే కదండి. ఏమన్నాడండి? ఏమని, ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన దేనిని కూడా దగ్గర రానవద్దు, ఎందుకంటే నేను మీ ఆ పరిస్థితి, ఏ పరిస్థితి? కష్టమైన, క్లిష్టమైన, ఉపద్రవముతో కూడినటువంటి పరిస్థితుల నుంచి, బానిస బ్రతుకు నుంచి మిమ్మల్ని విడిపించి నాకు ప్రజగా ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న జనాంగం మీరు. అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, స్వకీయ జనముగా అని రాయబడింది. చదివారు కదా, స్వకీయ జనముగా. చూడండి ఆ మాట, స్వకీయ జనముగా. ఏది, అక్కడ ఎన్నో వచనం చదివారు మీరు? 20వ వచనాన్ని చూడండి, ఏమంటున్నాడు? యెహోవా మిమ్మును చేపట్టి నేడు నుండి ఇదిగో మీరు తనకు స్వకీయ జనముగా ఉండడానికి ఐగుప్తీ దేశము నుంచి, ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని విడిపించాడు, రక్షించాడు, తప్పించాడు, కాపాడాడు. గనుక మీరేం చెయ్యాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్తలు లేరనుకోండి, అజాగ్రత్తగా ఉన్నామనుకో, అనాలోచనగా ఉన్నామనుకో, అవిధేయతగా ఉన్నామనుకో, అవిశ్వాసంగా ఉన్నామనుకో, ఏమవుతులే గాడిద గుడ్డ అనుకున్నామనుకో, ఆయన దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రోషం, కోపం వస్తే తట్టుకోగలమంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన కోపం అనే దాని గురించి ఒకే ఒక ఎగ్జాంపుల్. ఆదికాండంలోకి రండి ఒకసారి, ఆదికాండంలోకి రండి నా కోసం. ఆదికాండంలో ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? ఎవరండి? నోవాహు. ఆయన ఏం చేశాడండి? ఆయన చేశాడా? ఆ ముందు ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవాతి దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు వాడు తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు? కారణం లేకుండా దేవుడు ఏ పని చేయడండి. చూడండి ఒకసారి, కారణం చెప్పండి నాకు ఒకసారి, కారణం చదవండి. అక్కడ భూమి మీద నరుల చెడుతనము అస్సలు చాలా గొప్పగా జరిగిపోతుంది, ఇష్టం వచ్చినట్టు జరిగిపోతుంది. ఎలా జరిగిపోతుంది తెలుసా? ఇష్టం వచ్చినట్టు. తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, దొర్లేవాడు దొర్లుతున్నాడు, ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇంకా చెప్పండి ఒకసారి, ఇంకా చెప్పండి. పెళ్లి చేసుకునేవాడు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించేటటువంటి వారందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళందరినీ చూసి గమనించి అసలు కోపం వచ్చేసిందండి ఆయనకి. వచ్చిందా రాలేదా అండి? నా మాట కాదులేండి, వాక్యంలో ఉందా లేదా? ఆయన కోపం వచ్చేసి, కోపముతో ఆయన కోపము రగులుకుపోయి ఏమంటాడు తెలుసా? నోవాహు వాడగట్టు. ఏంటండి అది? భూమి మీద నేను ఎందుకు అసలు ఎందుకు చేశాను? నేను అసలు చేసినందుకు నాకే చాలా తలనొప్పి అయిపోయింది నాకు. వీళ్ళు నా కోసం ఉంటారు, నా మాట అంటారు, నా కోసం జీవిస్తారు, నా పని చేస్తారు, నా పరిచర్య చేస్తారు, నాకు నమ్మకంగా, నాకు విధేయులుగా ఉంటారు అనుకుంటే ఈడెవడకాడి ఇష్టం వచ్చినట్టు జీవించేస్తున్నాడు అంటే నేను చేసునండి. నేనేమన్నా ఏమనుకుంటున్నారు అసలు? భూమి మీద నరులను చేసినందుకు సంతాపం అనే మాట ఎప్పుడు ఎక్కడ వాడతారు? ఇది ఎక్కువగా ఏ కుటుంబంలోనైతే చావు దగ్గర వాడతారండి. నచ్చుతారు ఎందుకు చెప్పడానికే? సంతాప దినాలు
ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్ని రోజులు సంతాప దినాలు? చనిపోయినటువంటి మొదలు ఎప్పుడు వరకు? మరి ప్రార్థన అయ్యేంత వరకు. ఏ ప్రార్థన? స్మారకుడికి అయ్యేంత వరకు కూడా ఆ ఇంటి వారందరికీ ఏం కలిగి ఉంటుంది? సంతాప దినాలుగా ఉంటాయి. ఇక్కడ ఆయన అంత బాధపడ్డాడు. ఆయన మనసు నొచ్చుకుంది. ఏమండి, నా మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు సంతాప పడ్డాడంటే, నేను ఈయనను చేసినందుకు అసలు ఆయన ఒక టైంలో అనుకుంటాడు, ఇలా అనుకున్నాడు. ఒకవేళ నేను అర్థం చేసుకున్న చదివినప్పుడు అసలు నేను వీళ్ళని అసలు అనవసరంగా చేశాను, నేను చిచ్చి ఎందుకు వచ్చిన మనుషులు చిచ్చి అనిపించిందేమో ఒకవేళ ఆయనకి. అంతే కదా, కొన్నిసార్లు మన పిల్లల్ని అలాగే అంటాం. ఏమని? మన పిల్లోడు మాట లేదనుకోండి, మన పిల్లోడు మన మాట అర్థం చేసుకోలేనుకోండి, ఛీ ఎందుకన్నాను రా నేను అండి, అంతేనా? 9 నెలలు నిన్ను కన్ని పెంచి పెద్ద చేస్తే ఇవాళ నువ్వు నాకు చెప్పొచ్చేవాడు అయ్యావులే నువ్వు నాకు. తల్లిదండ్రులు అదే కదా అనేదండి. తండ్రి ఏమంటాడు తెలుసా? తండ్రి భాషలో, నేను నిన్ను పెంచి పెద్ద చేసి నా భుజాల మీదకి ఎక్కించుకొని నేను ఊరంతా తిప్పి నిన్ను పెద్ద చేసి గొప్ప చదివిచ్చాను నేను మిమ్మల్ని. చదివిస్తే ఈ యాల నువ్వు నాకు చెప్పేటంత తోడువయ్యావు నువ్వు. అదే ఉద్దేశంతో తండ్రి అయిన దేవాతి దేవుడు యెహోవా నోవాహు దగ్గర బాధపడుతున్నాడు. ఆయన సంతాపము నుండి, నోవాహు వెళ్ళిపోయి ఓడ తయారు చేయి, ముగింపులోకి త్వరగా వెళ్ళిపోదాం, సమయం లేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. వెళ్ళిపోయి ఓడ తయారు చేయి, వీళ్ళందరి సంగతి నేను చూసేస్తాను. ఆ సందర్భంలో ఏమండి, ఆ సందర్భంలో చివరిలో ఒక మంచి మాటలు రాయబడుతుంది. ఆయన ఏం చేశాడంట? వాడ ప్రారంభమైంది, ఆకాశ తూములను ఇప్పేశాడు, ఆకాశ వాకిండ్లను ఇప్పేశాడు, తోర్లన్నీ ఒక్కసారిగా హోల్స్ అన్నిటిని ట్యాప్లన్నీ తిప్పేశాడండి. పైనుంచి ఆయన మొత్తం ట్యాప్లన్నీ తిప్పేస్తే ఇప్పుడు మొత్తం భూమి మీద అంతా ఏమి నిండిపోయింది? ఏమైపోయిందండి? మొత్తం భూమి అంతా జలములతో నిండిపోయినది. ప్రచండమైన వర్షం, ప్రచండమైన నీరు, ప్రచండమైనటువంటి పరిస్థితి, ప్రచండమైన కోపం కనబడింది. అక్కడ కనబడిందా లేదా? ఆమెన్, హల్లెలూయా. రోషము కలిగిన దేవుడు, దహించు అగ్ని అనే దాని గురించి చెప్పుకొస్తున్నాను కదా, మీకు అర్థం అవడం కోసం ఈ ఉదాహరణ తెర మీద తీసుకొచ్చాను, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి నేను. అందుకని అక్కడ కనబడుతుంది మొత్తం. ఎక్కడైనా నేల కనబడిందా? ఆరిన నేల. ఏమండి, ఆయనంత కోపం చూపించినప్పుడు ఆయనే బాధపడి, ఎప్పుడైనా మీ మీద కోపం వస్తే ఆకాశములో నా ధనుస్సును ఉంచుతున్నాను, అది గుర్తు చేసుకుని నేను మీ మీద ఇంకెప్పుడూ కోప్పడిని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ఇంద్రధనుస్సు. మనం చెప్పుకుంటాం కదా, వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనుస్సు వచ్చింది. ఆ ఇంద్రధనుస్సు కనబడినప్పుడు నీకు దేవుని వాక్యం గుర్తుకు రావాలి. ఏమని? దేవుడు మన మీద కోపడుతున్నాడేమో, కోపము కనిపిస్తుంది. ఆ కోపానికి గుర్తు ఆ యొక్క ఇంద్రధనుస్సు. వాక్యంలో ఉంది ఆ మాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఎందుకు? స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు, అంతేనా కాదా? స్వకీయ జనముగా ఏర్పరచుకుంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు, ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని విడిపించాను. ఈ మాటను బట్టి తీతు పత్రికలోనికి వెళదాము ఒకసారి, త్వరగా వెళ్దాము. ఒకరు తీతు పత్రిక తీయండి నా కోసం, రెండో వారు 1 పేతురు పత్రిక తీసి రెడీగా ఉంచండి. చక్కని మాటలు, వివరణలు, ఈ పూర్వాపరాలు మిస్ అయిపోకుండా ఉండాలని త్వరగా మీతో చదివించే ప్రయత్నం చేస్తున్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆ శక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆమేన్. అర్పించుకున్నాడా లేదా నా యేసయ్య? ఎవరి కోసం అండి? పొరుగింటోళ్ళ కోసమా? కాదు,
చదవండి ఒక్కసారి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను, అంటే నన్ను విడిపించడానికి, అద్భుతమైన మాట, ప్రశస్తమైన మాట, నన్ను విడిపించడానికి ఆయన నా కోసం పనిచేస్తే, ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించినప్పుడు నేనేం చేయాలి? నేను తన ప్రజలుగా ఉండడానికి నన్ను పవిత్రపరుచుకుని తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. తన్ను తానే నా నిమిత్తము సిలువ మరణమైనాడు. త్యాగం, అది సంగతి. ఆమెన్. మరి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, ఇంకా అద్భుతమైన మాట ఇది. చదివితే రోమాలు ఖచ్చితంగా నెక్కబడుతాయండి. ఇది అద్భుతమైన మాట. ఎందుకంటే ఈ వచనంలో రాయబడింది ఏంటి? మనలను, ఇశ్రాయేలు ప్రజలను స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకుని ఐగుప్తీ దేశములో ఇనప కంచెల నుంచి, ఇనప కొలిమిల నుంచి, బానిస బ్రతుకు నుంచి విడిపించాడు అన్న మాటకు ఇది అద్భుతమైంది. అక్కడ వారిని విడిపించాడు. ఈరోజు మనల్ని ఏం చేశాడు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వానిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎస్, నేను ఎవరిని? రాజుని. నేను ఏ రాజుని? యువరాజుని. ఆమెన్. రాజులైన యాజక సమూహం. ఎస్, నేను రాజుని. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారు, సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారు, సిలువ మరణమును జయించినటువంటి యేసయ్య ఆ సిలువలో నా కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేసి నన్నేం చేశాడు తెలుసా? నేను దరిద్రుణ్ణి, నేను దౌర్భాగ్యుణ్ణి, నేను పనికి మాలిన వాడను, ఎందుకు పనికి రాని వాడను. అయితే తన ప్రజల ప్రధానులతో ఆయన నన్ను కూర్చుండబెట్టుటకు ఆయన దరిద్రుడాయను అని కీర్తనలో ఉంది. ఆమెన్. హల్లెలూయా. అందుకనే ఏమంటున్నాడండి? ఇదిగో, అయితే నేను చీకట్లో ఉన్నాను, చీకట్లో నుంచి నన్ను ఏం చేశాడు ఆయన? ఇనప కొలుములో నుంచి, ఇనప కంచెల్లో నుంచి, ఐగుప్తి బతుకులో నుంచి, బానిస బ్రతుకులో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు. నేను ఎప్పుడూ చూడలే ఈ వెలుగు, నేనెప్పుడూ నేను కనలేదు, వినలేదు. ఈ యొక్క సంతోషం నన్ను పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి నన్ను పిలిచాడు. ఆమెన్. ఘనపరచడానికి పిలిచాడు. స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఘనపరిచేవాడిగా ఉండాలి, స్తుతించేవాడిగా ఉండాలి, దేవునిని ప్రేమించేవాడిగా ఉండాలి, ఆయన సొత్తైన ప్రజగా ఉండాలని నన్ను రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాము మనం. ఇంకంతకన్నా మనకి ఇంకేం కావాలి? మనకేమో లోటు ఉంటుంది అంటారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆయన ఇశ్రాయేలీలను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుంటే ఏం జరిగింది? ఏర్పాటు చేసుకున్నాడురా మిమ్మల్ని. అబ్బాయ్, నవతరమా, యంగ్స్టర్స్లారా, మీకు అర్థం కావట్లేదు, మీరు ఉడుకు రక్తం మీద ఉన్నారు, ఆవేశం కలిగి ఉంటారు. ఆవేశం తగ్గించుకోవాలి. ఆవేశం తగ్గించుకోకపోతే మొత్తం నోటర్ చేసేస్తాడు ఆయన. చూడండి ఒకసారి. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాడు. ఆఖరికి ఇంతకాలం మిమ్మల్ని నడిపించాను చూసావా బాబు, మీ తాతల్ని, మీ ముత్తాతల్ని, మీ ముందున్న తరాలను నడిపించాను నేను.
వాక్యంలో నడిపించాను, ఆజ్ఞల్లో నడిపించాను, దేవునికి దగ్గరగా ఉండాలని నడిపించాను, విశ్వాసంగా ఉండాలని నడిపించాను, దేవుని వాక్యంలో పెంచాను, ప్రార్థనలో పెంచాను, ఆధ్యాత్మికంగా ఉండాలని పెంచాను. నన్నే వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఎవరి గురించి? మీ గురించే. మీ గురించి వెళ్ళొద్దానండి నన్ను. చూడండి, ఒకసారి మళ్ళీ చదివే ప్రయత్నం చేద్దాం. కోపపడి ఎందుకు వెళ్ళొద్దన్నాడు? మీకు అర్థమైందా? సంఖ్యాకాండం 20వ అధ్యాయములో ఉంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనములో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చుచున్న దేశములోనికి మీరు వెళ్ళాలంతే. మీరు నా పరిశుద్ధతను మీరు ఏం చెయ్యాలి? సన్మానించాలి, గౌరవించాలి. మీరు గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు మీరు చేసేస్తే నేను ఎలా ఊరుకుంటాను? అందుకే వార్నింగ్ ఇస్తున్నాడు. నాకో వార్నింగ్ ఉంది, నీకో వార్నింగ్ ఉంది. అందుకే వాక్యమును ఉన్నట్టుగా చెప్తే నేను మంచివాడిగా దేవుని కనబడతాను. లేదు, కళ్ళబొల్లి మాటలు మీకు చక్కగా సంతోషంగా మంచి చక్కగా అలా కాదమ్మా, ఇలాగమ్మా, మన చక్కగా ఇవాళ పాత్ర రాలేదా, ఏం కాదులే అమ్మా, దేవుడు క్షమించేస్తాడమ్మా. ఈరోజు ప్రార్థనలో నువ్వు ఏకీభించలేకపోయావా, ఏం కాదులే అమ్మా, ఆయన తట్టుకుంటాడులే, అర్థం చేసుకుంటాడులే, పర్లేదంటే అదేం చేస్తా తెలుసా? నిత్య నాశనమునకు నడిపిస్తుంది. ఆమేన్. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, బోధించుటయందు, గద్దించుటయందు, ప్రేమించుటయందు, నేర్పించుటయందు, శిక్షించుటయందు చక్కనైన బోధ వారికి నేర్పించమని అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతి పత్రికలో రాశాడు. ఆమేన్. ఆ తర్వాత ఏమన్నాడండి? తర్వాత ఏం రాయబడుతుంది చూడండి ఒక్కసారి. ఇదిగో మీ నిమిత్తమే నా మీద కోపపడి యొర్దాను దాటకూడదు, ఇదిగో స్వచ్ఛముగా మీకిచ్చుచున్న ఆ మంచి దేశములోనికి నన్ను వెళ్ళకుండా ఆపేశాడు, ప్రమాణం చేశాడు, మాట పెట్టాడు. ఇక నేను చేసేది ఏం చేయగలను? ఎందుకంటే మేము చేసిన పని ఏంటి? ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నేను మిమ్మల్ని హెచ్చించాల్సింది పోయి, గౌరవించాల్సింది పోయి, పరిశుద్ధతను నేను సన్మానించాల్సింది పోయి, నమ్మకుండా ఏం చేశానంటే వారి ఎదుట బండను కొట్టాం. మేము కొట్టి స్వకీయ జనమైనటువంటి ఏర్పాటు చేయబడిన జనాంగమైనటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను నోటుకొచ్చుని దూషించాం. ఊరుకుంటాడు ఆయన? అందుకే వెళ్ళొద్దన్నాడు. చదవండి తర్వాత మాట. కావున ఈ యొర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోతాను. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీరుగో ఆయన చెప్పాడు, వాగ్దానం చేశాడు. మీతో వాగ్దానం చేయలేదు. ఎవరితో వాగ్దానం చేశాడు? మీ పితరులైనటువంటి వారితో వాగ్దానం చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానము ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తాను, ఇదిగో వాగ్దానము చేయబడిన దేశాన్ని మీకు ఇస్తాను, మీకంటూ ఒక సొంత భూమి ఇస్తాను. ఎందుకంటే మీరు బానిస బ్రతుకుతున్నారు, అది నేను గుర్తించాను. మీ ప్రార్థన విన్నాను, మీ కన్నీటిని చూశాను, మీ ఆర్తనాదము నా చెవులలో గింగురుమని అనిపించింది. అందుకే స్వాస్థ్యం ఇస్తున్నాడు. ఎక్కడ? పాలు తేనెలు ప్రవహించు దేశములో స్వాస్థ్యం ఇస్తున్నాడు. మీరు స్వాధీనం చేసుకోండి. 23వ వచనంలోకి రండి. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధన, మీకు ఏర్పరిచిందంటే ఎవరికి ఏర్పాటు చేశాడు ఈ నిబంధన?
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు పితరులకు ఏర్పాటు చేసిన ఆ నిత్య నిబంధన ఇంకా కొనసాగింపబడతానే ఉంది. ఈ మధ్యలో ఎన్ని పరిస్థితులు మారిపోయాయి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు పితరులైనటువంటి వారు అవిధేయత వలన, వారి నడవడికిన వలన వారు అరణ్యములో ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో, ఎలాంటి క్లిష్టమైన జీవితాల్లోకి వెళ్ళిపోయారో వాటన్నిటినీ చూసుకుంటూ, వాటన్నిటినీ గమనించుకుంటూ మోషే నవతరాన్ని వాగ్దత్వ భూమి వైపుకు నడిపిస్తున్నాడు. యొర్దాను వరకు తీసుకొచ్చాడు. యొర్దాను దాటవలసి ఉన్నది. యొర్దాను దాటవలసిన సమయంలో నేను మీ ఎడల, మీ పితరుల ఎడల చేసిన దాన్ని బట్టి, నేను నడిచిన నడవడికను బట్టి నన్ను ఆ మంచి దేశంలోనికి వెళ్ళవద్దని ప్రమాణం చేశాడు. నేను ఎక్కడే చచ్చిపోతా ఈ దేశంలో. మీరు అయితే నవతరమా, యంగ్స్టర్స్ లారా, నా పిల్లలారా, నా ప్రజలైనటువంటి వారులారా, నా దేవుని పిల్లలారా, నా దేవునికి స్వకీయ జనాంగమా, మీరు యొర్దాను దాటబోతున్నారు కదా, వాగ్దత్వ భూమిలోనికి వెళుతున్నారు కదా, స్వాధీనం చేసుకోబోతున్నారు కదా. మీరు అక్కడ దేవునికి ప్రజలుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు. చదివే ప్రయత్నం చేద్దాం. యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధన, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించున్నట్లు ఏ స్వరూపము కలిగినను విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడాలి. రెండు మార్లు రాయబడింది జాగ్రత్త పడాలి. మొదటిది 19వ వచనములో చివరిలో రాయబడింది. అవునమ్మా. 23వ వచనములో చివరిలో రాయబడింది. ఏమంటాడు? పై మాటలో ఏమంటాడు? మీరు బహు జాగ్రత్త పడుడి. తర్వాత ఏమంటున్నాడు? మీరు జాగ్రత్త పడాలి. దేని విషయంలో బహు జాగ్రత్త పడాలి? విగ్రహం విషయంలో జాగ్రత్త పడాలి. దేన్ని ప్రేమిస్తున్నామో దాని విషయంలో జాగ్రత్త పడాలి. ఇక్కడ బహు జాగ్రత్త పడాలి అని చెప్తూ, మీరు ఏ స్వరూపాన్ని కూడా చేసుకోకండి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, అక్షయుడగున దేవుడు, అంతరంగిక పురుషుడు గనుక, హృదయాలోచనలు ఎరిగిన దేవుడు గనుక అగ్ని జ్వాలల మధ్య నుంచి మాట్లాడాడు మీతోటి. హోరేబు కొండ దగ్గర, హోరేబులో మీతో అగ్ని జ్వాలల మధ్య నుంచి మాట్లాడాడు. ఆయనకంటూ ఏ స్వరూపమైనా మీరు చూసారా? మీరు ఈ రోజు రూపం చేసుకుని పూజించడానికి, ఈ రోజు రూపం చేసుకుని మీరు ప్రార్థన చేయడానికి మీరు ఏ రూపమును చేసుకొనకూడదు. ఆయన ఏ స్వరూపి, ఆత్మస్వరూపి ఉన్నాడు. అగ్ని జ్వాలల నుంచి మధ్యలోంచి మాట్లాడారు. మీరు దేన్ని చూడలేదు, అందుకే ఆయన ఆత్మస్వరూపి. ఆమేన్. అంతేనండి, అంతే అంతే. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, దేన్ని ఇష్టపడుతున్నావో దాని విషయంలో జాగ్రత్త పడుడి. ఎలయనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? రోషము. అద్భుతమైన మాట అసలు అది. చూస్తారా ఒకసారి? ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనము చదవండి. అందువలన మనము నిశ్చలమైన ఏంటంటే అది రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. అది సంగతి. ఏం చెయ్యాలి? సేవ చేయాలా వద్దా? పరిచర్య చేయాలా వద్దా? ప్రభువుకు నమ్మకంగా ఉండాలా వద్దా? ప్రార్థన చేయాలా వద్దా? ఆధ్యాత్మికంగా ఎదగాల వద్దా? వాక్యంలో ఎదగాల వద్దా? విశ్వాసంలో ఎదగాల వద్దా? నీకు తోడుగా ఎవడొస్తాడు? ఎవడైనా వస్తాడో తోడుగా? ఆయనే రావాలి నీకు తోడుగా. ఆమేన్. ఎందుకు తోడుగా రావాలి? ఆయన వచ్చేవాడా రానివాడా అంటే, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా,
నేడు మాతో తోడయుండి మమ్ము నడిపించుము. నేడు మాతో తోడయుండి మమ్ము నడిపించుము. నీతో ఎవరొస్తారో? నువ్వు ప్రేమించావు కదా, అమితంగా ప్రేమించావు కదా, నీవే నా సర్వస్వం అన్నావు కదా, నీవు లేకపోతే నేను జీవించలేను, నీ కోసం చచ్చిపోతాను, నీ కోసం సూసైడ్ చేసుకుంటాను అన్నారు కదా. నీతో వస్తారా? నా దేవుడే రావాలి. ఆమెన్, ఆమెన్. పగలు మేఘస్తంభమై ఆయనే ఉండాలి, రాత్రి అగ్నిస్తంభమై ఆయనే ఉండాలి. అందుకే ఏ ప్రతిమను చేసుకోవద్దు. మీ హృదయములో, మీ తలంపులలో, మీ ఆలోచనలలో ఏ రూపము మీకు ఉండకూడదు. నేను ఆత్మస్వరూపిని. ఆనాడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నాడండి. ఆమెన్, హల్లెలూయా. ఇశ్రాయేలుకు తోడుగా నీడగా ఉండి నడిచిన దేవుడు ఈరోజు మనం ఏమడుగుతున్నాం? నీవు మాకు తోడయ్యుండి మమ్ములను నడిపించుము. చూడండి ఒక్కసారి ఆ మాట. యాలయనగా మనం సేవ చెయ్యాలి. ఎలాంటి సేవ? ఎలాంటి సేవ? ఎలాంటిది? వినయ భయభక్తులు కలిగిన, దేవునికి ప్రీతికరమైన. అది ఏమండే, అర్థమైందా మీకు? ఇప్పుడు మనం చేస్తున్నాం సేవ. ఏం సేవ చేస్తున్నామో, ఏ పరిచర్య చేస్తున్నామో అర్థం చేసుకోండి. ప్రార్థన చేయమంటే నోరు పెగలదు, చప్పట్లు కొట్టమంటే చేతులు రావు, దేవుని మందిరానికి సిద్ధపడి రండంటే కాళ్ళు రావు, దేవుని గణపరచునంటే రాదు, దెబ్బలాడమంటే మాత్రం ఈదెక్కి దెబ్బలాడతాం మనం. అలాంటి మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి మనుషులు ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఎలాంటి సేవ చేస్తున్నామో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రోషము కలిగిన దేవుడు, దహించు అగ్ని. ఆయన వచ్చి ఎదురుగా నిలబడితే పురుగులా మాడిపోతాం మనం, తెలుసా? అర్థం చేసుకోండి, పురుగులా మాడిపోతాం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము గ్రంథము ఘోషిస్తుంది, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. అక్కడ ఏడుపుయు, పండ్లు కొరుకుటయు, అగ్ని ఆరదు, పురుగు సావదంట అక్కడ. ఏమండి, ఆ మాట ఉందా లేదా? నేనేమన్నా కల్పించి చెప్పానా? అందుకే మనము వినయముతో, విధేయతతో, భక్తితో, శ్రద్ధతో, విశ్వాసం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ఆధ్యాత్మికంగా దేవునికి ఇష్టమైన సేవ చెయ్యాలి. ఒకవేళ నీకు అర్థం కాలేదేమో, యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఇంకో మాట కూడా చూద్దామా? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి ఒకసారి. అందరూ తీయండి. ప్రతి మాట విలువైంది. ఏ మాట మీరు మిస్ అవ్వద్దు, ప్రతి వారు చూడాలా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 15వ వచనము. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక, నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా, అయ్యో బాబో జాగ్రత్త పడిపోదామండి. ఆమెన్. ఆయన కోపం మనం తట్టుకోలేమండి. ఆయన కోపం మనం భరించలేం. ఆయన కోపాన్ని మనం భరించలేం. ముందుకు వెళ్ళిపోదాం, ఇక ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత వచనం ఏంటంట? అక్కడ 23వ వచనంలో ఏం చెప్పాడు? నిబంధన మర్చిపోకుండా, మీరు ఏ విగ్రహాన్ని చేసుకోకుండా జాగ్రత్త పడాలి. మీరు జాగ్రత్త పడకుండా అజాగ్రత్తగా ఉంటే గనుక దహించు అగ్ని, రోషము గల దేవుడు, రోషము కలిగిన దేవుడు ఏం చేస్తాడు? నశింపజేస్తాడు. తర్వాత భాగము, తర్వాత చదువమ్మా. మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి మీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల. అంటే ఏంటి? కీడు చెయ్యొద్దు. ఎవరి ఎదుట? ఆయన కన్నుల ఎదుట.
ఆయన ఏం చెప్తున్నాడు, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఆయన? మీరు పిల్లల 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 పిల్లలు అభివృద్ధి పడాలి, వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది. ఏంటంటే తెలుసా? 128వ కీర్తన ఉంది కదండి, మనందరికీ మంచి కీర్తన. 128వ కీర్తన ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటాం, ప్రతి సందర్భాన్ని చదువుతాం. 128వ కీర్తనలు అంటాడు కదా చక్కని మాటలు. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు అందరూ ధన్యులు. 6వ వచనం చదవండి. ఇప్పుడు నీ పిల్లల పిల్లలను చూసేదువు, ఇశ్రాయేలు మీద సమాధానం. అది అర్థమైందండి మీకు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఏ పని చేస్తే భయభక్తులు కలిగి త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అలాంటి వారందరినీ కీర్తనకారుడు ఏమని సంబోధిస్తున్నాడు? నీవు పిల్లలను చూస్తావు అన్నాడా లేదా? అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులైనటువంటి ఈ ప్రజలు ఉన్నారు కదా, ఈ నవతరంతో ఏమంటాడంటే, ఇదిగో మీరు ఆ దేశమందు నివసించాలి, ఎందుకంటే పిల్లలతో బహుకాలం వర్ధిల్లాలి, పిల్లలను ఉత్పత్తి చెయ్యాలి, పిల్లలను పెంచాలి, పిల్లలను మీరు కనాలి, అక్కడ బహుగా దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. ఆ పిల్లలను దేవుని కోసం పెంచాలి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. ఉన్నాయండి అన్నీ? ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చాడు? ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానయుక్తమైనటువంటి వారిగా నడుచుకోవాలి. ఒకవేళ నువ్వు నడుచుకోకపోతే ఈ సమయం నీకున్నది కొంచెమే. దీపం ఉండగానే ఇల్లు చట్టకు పెట్టుకో, దీపం ఉండగానే నీ కుటుంబాన్ని సమాయత్తం చేసుకో, దీపం ఉండగానే నీ సమాధాన్ని సిద్ధపాటు చేసుకో, దీపం ఉండగానే నీ పిల్లల్ని సిద్ధపాటు చేసుకో. ఎందుకంటే పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. వధువు సంఘముగా నీవు ఉన్నావు. బుద్ధి లేని కన్యకగా ఉంటావా, బుద్ధిగల కన్యకగా ఉంటావా? ఆ పెండ్లి విందులోనికి వెళతావా? వధువుగా నువ్వు సిద్ధపడి, సంఘముగా సిద్ధపడి, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మనము ఎత్తబడే విధంగా ఉండాలి. అది సంగతి. అంతేనంటారా కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటున్నాడు? 25వ వచనంలో బహుకాలం మీరు ఉండాలి అంటే చక్కగా పిల్లలతో వర్ధిల్లాలి అంటున్నాడు ఆయన. మొదటి వచనం మర్చిపోయారా మీరు? మొదటి వచనం మర్చిపోలేరు కదా. ఏమంటున్నాడు మొదటి వచనంలో? మీరు బ్రతికి అంటున్నాడు. అయితే మీరు బ్రతకాలి, మీరు జీవించాలి, మీరు వర్ధిల్లాలి. అందుకే మీకు ఈ ఆజ్ఞలు చెప్తున్నాను, ఈ కట్టడలు గుర్తు చేస్తున్నాను, నేను మీకు బోధిస్తున్నాను. చెవులు రెండు దగ్గర పెట్టుకుని వినండి. మనమైతే ఇలాంటి వినడానికి ఇష్టపడం, కానీ ముసలమ్మ ముచ్చట్లు, కల్పనా కథలు, పనికిరాని సోది, పనికిరాని చెత్త, అలాంటిదంతా కూడా చెవులోకి ఎక్కించుకుని అది ఎలాగా, ఆడు అలా ఉన్నాడా, ఈడు ఎలాగున్నాడా, ఇదే చెప్పుకుంటున్నాము. అందుకే తిమోతి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు, మీరు కల్పనా కథల వైపు మీరు మనసు లక్ష్యం ఉంచక నోరు మూసుకుని దేవుని వైపు నీ మనసు లక్ష్యం ఉంచు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మీరు వర్ధిల్లాలంటే కల్పనా కథలు కాదు, ముసలమ్మ ముచ్చట్లు కాదు, దేవుని ముచ్చట్లు పెట్టుకోండి. దేవుడు నీ పిల్లలకు చెప్పాలి, దేవుడు రోషము కలిగిన దేవుడురా, నీ దేవుడు గొప్ప దేవుడురా, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదురా, ఆయన జీవము కలిగిన వాడురా. ఒకానొకప్పుడు పాత నిబంధన గ్రంథమందు ఒకానొకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనేవారు కొంతమంది ఉండేవారు. వారు కొలిమిలో ఉండేవారు, ఐగుప్తి దేశములో ఉండేవారు, ఐగుప్తి బానిస బ్రతుకులో ఉండేవారు. వారిని దేవుడు వారి ప్రార్థన విని వారిని విడిపించాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు అని ఎక్కడన్నా చెప్పుతున్నారా? అది ఎక్కడన్నా ఇందామన్నా నా చెవుల్లో పడతలేదండి. ఆమేన్, హల్లెలూయా. ఇది వాస్తవమైన మాటలు, ఇది వాస్తవమైన మాటలు. నీవు నీ పిల్లలు బ్రతకాలంటే, నీవు నీ పిల్లలు వర్ధిల్లాలంటే, నీవు నీ పిల్లలు అభివృద్ధిలోనికి రావాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ముచ్చటించుకోవాలి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నీ వాక్యము
నా పాదములకు దీపము, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా బాధలో, నా శ్రమలో, నా దుఃఖములో నెమ్మది ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూసారా? అయితే ఒకవేళ మీరు ఎలా ఉండాలి? పిల్లలతో వర్ధిల్లాలి. అయితే ఒకవేళ ఇన్ కేస్, చదవండి తర్వాత మాట, అమ్మా అందులోనే చదవాల. మీరు పాడు చేసుకొని ఏ స్వరూపమును కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేస్తే, మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే నశించిపోతారు. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తుగా నశించిపోవుదురు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మనకు వృత్తాంతాలు ఎందుకు ఇవన్నీ? మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అయితే 25వ వచనములో రెండో భాగం ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఆయన కన్నుల ఎదుట కీడు చేయకుండా జాగ్రత్త పడండి. మీరు ఒకవేళ ఆయన కన్నుల ఎదుట కీడు చేస్తే, వీళ్ళు చేశారు అని రాయబడింది తెలుసా మీకు ఆ సంగతి? వీళ్ళు ఆయన కన్నుల ఎదుట కీడు చేసి ఆయన కోపం తెప్పించారు. వీరు చెరలోనికి వెళ్ళిపోయారు. 2వ రాజుల గ్రంథము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయాన్ని చదువుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయాన్ని చదవండి. ఎందుకంటే అక్కడ వారు ఏం చేశారు తెలుసా? అందులోకి వెళ్ళి వారు ఏం చేశారు తెలుసా? దేన్నైతే చెయ్యొద్దు అన్నాడో ఆ పనే చేశారు. వారు ఏమైపోయారు అని రాయబడింది తెలుసా? వారందరూ కూడా నశించిపోయిరి. అనేక జనములలోనికి త్రోసివేయబడ్డారు, తోలివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు అని రాయబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవాల్సింది ఏంటి? 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము. అయితే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఎలాంటి కోపము ఎలా రగులు కొనెను? సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3వ వచనములు అంటాడు, అట్లు ఇశ్రాయేలీలు బయల్పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. అయితే కీర్తనాకారుడు 90వ కీర్తనలు అంటాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ కోపము వలన, 7వ వచనం కానించుంది, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలమంతయు జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభోగము ఆయాసమే, దుఃఖము అతి త్వరగా గతించిపోవును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎవరికి తెలియను? అర్థమైందండి? ఇవన్నీ ఎందుకని? కోపముతో ఉంది. అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నశించిపోకుండా జాగ్రత్త పడండి. అయితే 2వ రాజుల గ్రంథము కానీ, 2వ దినవృత్తాంతముల గ్రంథము కానీ, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము, మరి 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము, వారు చెరలోనికి వెళ్ళిపోయారు, వారు నశించిపోయారు. వారు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళారో అక్కడ మనకు కనబడుతుంది. ఆ కోపాన్ని ఆయన చూపించాడు. 27లోకి రండి నా కోసం. 26 చూడండి. మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే ఏంటంటే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను
మీ మీద సాక్షులుగా అన్నాడు. ఏమండి? సాక్షులు అన్నాడు. ఒక్కసారి యెషయా గ్రంథము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? యెషయా గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగాను చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఏమండే? తిరుగుబాటు చేశారా లేదా? తిరుగుబాటు చేసినందున మరి ఇక్కడ చెప్పని చూడండి, 2వ రాజుల గ్రంథములోను 2వ దినవృత్తాంతములలోను వారు ఎంతగా నశించిపోయారంటే, ఎంతగా క్షీణించిపోయారంటే, ఎంతగా చెదిరిపోయారంటే, ఎంతగా చెరలోనికి వెళ్ళిపోయారో మనకు క్లియర్గా కనబడుతుంది. ఈ అధ్యాయాలు ఇప్పుడు చదవడానికి సమయము చాలనందున ముందుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవి ఎగుతుంది. ఈ రేపటి దినాన్న నీకు నాకు సాక్షులుగా ఉంటాయి ఇవన్నీ. మనం అంటాం కదండి అప్పుడప్పుడు, ఏమని? అమ్మో, గోడలు కూడా చెవులు ఉన్నాయి అంతేనా కదా? ఎందుకుండో? ఉంటాయి. అవన్నీ వింటాయి, అవన్నీ ఆలకిస్తాయి. రేపటి దినమున్న తీర్పులోనికి నిలబడిన తర్వాత, బోన్లోకి వచ్చి నిలబడిన తర్వాత అప్పుడు గోడ వస్తుంది, ఆ దుమ్ము ధూళి వస్తుంది. అప్పుడు ప్రతిదీ కూడా వచ్చి మన గురించి సాక్ష్యం చెప్తుంది. అవేమీ వచ్చి సాక్ష్యం చెప్పకుండా నీకొక్కరే సాక్ష్యం చెప్పాలి, యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పినట్టు జీవించాడు ఈ వ్యక్తి, నేను చెప్పినట్టు బ్రతికింది ఈమె. తన సిలువను ఎత్తుకుని నా కోసం తన శ్రమను భరించింది, బాధను భరించింది, కష్టాన్ని అనుభవించి నన్ను వెంబడించింది అని ఆయన చెప్పాలి తండ్రికి. అప్పుడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడండి ఆయన? పరలోకంలోనికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాతలోనికి రండి 27. మరియు యెహోవా జనములలో మిమ్మును కొట్టి మిమ్మును చెదరగొట్టెను. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయును అక్కడి జనములలో మీరు కొద్దిమందిగా మిగులుదురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెదికిన ఎడలా. ఒక్క నిమిషం ఆగుదాం. 28లో ఏమంటున్నాడు? అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అంతే కదండి? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడతాడా? మాట్లాడా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన చూస్తాడా? చూడ్డా? ఇందాక మనం పాడుకున్నాం కదా, అరణ్యములో ఆగర్ను చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆకాన్ను చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గెహాజీని చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అననీయ సర్పేరాను చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గుంటలో పడి ఉన్న యేసేపును చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దావీదు పాపంలో పడిపోయినప్పుడు ఆ పరిస్థితిని చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నిన్ను నన్ను చూచుచున్న దేవుడు. ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన చూస్తూ ఊరుకోడు, వాక్యంతో మాట్లాడతాడు. అయితే దావీదు పాపము చేసినప్పుడు ఇదిగో అక్కడికి ప్రవక్త వచ్చి ఇలాంటి ఫోనుడు పట్టుకెళ్ళి, ఇదిగో నాకు ఒక మెసేజ్ పెట్టాడు దేవుడు, ఆ యొక్క వీడియోను చూడంటే ఆ పాపం అంతా కనబడుతుంది దావీదుకి. పాపం అంతా కనపడుతుంది. నువ్వు చేసింది ఆయన నాకు పంపాడు, నీకు చెప్పమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఊరుకున్నాడు ఆయన? ఊరుకోలేదు, సహించలేదు. స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకుంటే ఎలా ఊరుకుంటాడు? తన సొంత ప్రజగా నిన్ను నమ్మి నిన్ను ఏర్పాటు చేసుకుంటే, రాజులైన యాజక సమూహంగా మనల్ని ఎన్నుకుంటే ఆయన ఎలా ఊరుకుంటాడు? ఎలా సహిస్తాడు ఆయన?
నీ మీదకి ఎవడన్నా వస్తే ఊరుకోడు. ఇదే మోషేను, మిరియాము, మరి అక్కడ ఉన్నవారు కొంతమంది ఆయన ఏం చేశారు? గేలి చేశారు. కొన్ని విషయాలు ఎదురైనాయి, అక్కడ ఆయన్ని దూషించే మాటలు వచ్చినాయి. అయితే వారిని ఊరుకున్నాడా దేవుడు? సహించలేదు. అసలు మోషేనంటాక మీరెవరు? అసలు మీరు దేవుని ప్రజలైనటువంటి వారిని దూషించాడు. దేవుడు చెప్పిన పని చేయలేదు కనుక మోషేను కూడా సహించలేదు. మోషే నువ్వు వెళ్ళవు, ఆగిపో అక్కడంతే, నువ్వు చూడవు దాన్ని అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. సహించలేదు. అందుకనే ఆయన మాట్లాడే దేవుడు ఇక్కడ చూస్తున్నాం కదా, అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు, అంతే. ఈ అన్ని అవలక్షణాలు నా యేసయ్యలో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కటే ఎగ్జాంపుల్, నా యేసయ్య నరావతారిగా చూశాడు, నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి మాట్లాడాడు, నరావతారిగా భుజించాడు, నరావతారిగా దప్పిక కొన్నాడు, నరావతారిగా బాధను తట్టుకున్నాడు. ఆమేన్. ఆయన కన్నా గొప్ప దేవుడు ఇంకెవరున్నారండి ఈ లోకంలో? ఆయనకి సాటి ఎవరండి? ఆయనకి సాటి ఎవరో? ఆయన ఎంత గొప్పోడు తెలుసా? ఆయనకి పోల్చుకోవడానికి అది ఎవడు లేడు. ఒకవేళ తక్కెళ్ళయ్యేసి తోద్దామన్నా ఎక్కడ దొరకడండి, అసలు ఎక్కడ దొరకడు, ఎవ్వడు లేడు. ఆయనకు సాటి అయిన వాడు ఎవడున్నాడు? ఆయన్ని పోల్చడానికి ఎవరన్నా ఉన్నారా? ఆయన 10,000 మందిలో పోల్చదగిన వాడు. నా ప్రియుడు, అతి సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఈ మాట షొలమతి ఒకటే చెప్పింది అనుకుంటున్నారా? షొలమతి ఒకటే చెప్పిందా? పరలోకంలో నుంచి, ఆకాశము నుంచి పావురం భూమి మీదకి వస్తూ మాట్లాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అద్భుతమైన మాట. చూసారా కదా? అయితే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు వాటికి అంత సీన్ లేదు. మీరు ఒకవేళ మీరు చేస్తున్నారేమో అలా చేయకండి అని చెప్తూ, ఒకవేళ యెహోవాను మీరు వెదికిన ఎడల పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వెదికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రత్యక్షమవుతాడా అవడా? ఒక్క మాట చెప్పనివ్వండి నాతో. నన్ను ఒక మాట చెప్తానండి, నాకు ఆనందం ఆగుతలేదు. ఏంటంటే, షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు ఉన్నారండి? ఉన్నారు. అయితే రాజు దగ్గరికి వెళ్ళి కాలు రెగరేసి, ఇగో మమ్మల్ని ఏం చేసుకున్నా పర్లే, మేము లెక్క చేస్తాం అనుకుంటున్నావా? మేము లెక్క చెయ్యం. ఎందుకంటే మేము జీవము గల దేవుని ఆరాధించే వారము, మేము దేవుని పిల్లలము. రాజా, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లే, మా దేవుడు కోసం మా ప్రాణాన్ని తృణప్రాయముగా త్యాగం చేస్తామన్నారు. అన్నారండి? చదివారా మీరు? దేవుని స్తోత్రం కలుగుంది. మీరు మంచోళ్ళు, మీరు చదివే ఉంటారులే. అక్కడ ఆ మాటలు చెప్పినప్పుడు రాజుకి హీ అన్నవాడా ఏమొచ్చిందండి? చెప్పాలి, నాకు ఆ ఎక్స్ప్రెషన్ చెప్పాలి మీరు. కోపము రగులుకొని రౌద్రముతో కోపము ఎక్కువైపోయి అర్జెంటుగా తీసుకెళ్ళి ఇందులో పడండి అన్నాడా, అగ్నిలో పడండి అన్నాడా? అయినా మమ్మల్ని పడేయద్దు అన్నాడా? ఈ ముగ్గురు ఏమండి అన్నారా? ఏమీ మాట్లాడలేదు. అందులో పడేసిన వాళ్ళు మాడి మసైపోయారు. అవునా కాదా? దేవుని స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా. ఎందుకంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోల మీద రూపింపబడిన ఆయుధాలు ఆ 3 కూడా ఏమైపోయినాయి? మాడి మసిపొగ్గైపోయింది. అయితే ఇప్పుడు అందులో పడిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? చెయ్యి కాలింది. ఇప్పుడు గ్యాస్ కాడ ఉన్నా చెయ్యి కాలింది అంటామా అనమా? జనరల్గా మనలో మనమాట అంటామా అనమా? కూరగాయలు కోస్తున్నాం, చాకు జస్ట్ అలా టచ్ చేసింది చర్మాన్ని, ఏమంటాం? అంటామనమా? అయితే అగ్నిగుండములో పడవేయబడిన షడ్రకు, మేషక్కు, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా ఏం చేశారు తెలుసా? అందులో
పాటలు పాడుతున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం పాట? ఒకవేళ ఇలా పాడారేమో నాకు అనిపించింది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, మా దేవుని మీద మా కోపము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇలాంటి ఒడిదుడుకులో కూడా మా దేవునిని తలచుకోకుండా, మా దేవునిని స్తుతించకుండా, మా దేవుని నామమును గణపరచకుండా మేముండలేము. అందుకే దేవునికి స్తోత్రము గానము చేయుచు పాటలు పాడి స్తుతిస్తున్నప్పుడు రాజుకు దిమ్మ తిరిగిపోయి, మైండ్ బ్లాక్ అయిపోయి 4వ వాడు కనిపించాడు. ఆమెన్. ఆయనే జీవము కలిగిన దేవుడు. నీవు కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, క్లిష్టమైన పరిస్థితుల్లో నాకెవ్వరూ లేరు, నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను ఉరేసుకుంటాను, లేదా ముందు దాకా చచ్చిపోతాను అంటున్నావేమో. జీవము గల దేవుని నమ్ముకుంటే నీకే పరిస్థితి రానవడు నా యేసయ్య. అందుకే దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి? మీరేం చెయ్యాలి తెలుసా? మీరు చెయ్యాల్సింది ఏం తెలుసా? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో మీరు వెతికితే వెంటనే ప్రత్యక్షమైపోతాడు. ప్రత్యక్షమైపోయాడు షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలకు. వారికి ప్రత్యక్షమైపోయి వారి మధ్యలో ఉండి వారి ఒక్క వెంట్రుకైనను, కనీసం కాలిన వాసనైనను, మసి వాసనైనను రాకుండా చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. తర్వాత ఏమన్నాడండి? చూడండి ఒకసారి. అమ్మా, ఒక్కసారి కంగారు పడద్దు. అందుకనే ప్రత్యక్షం అవుతాడు అంటే నువ్వెప్పుడు పడితే అప్పుడు ఎతికితే పని జరగదండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో ఉంది చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమనందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోండి. కొయ్యలగూడెం నుంచి పోలవరం వెళ్ళాల్సిన బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను పోలవరం వెళ్తానంటే నీకు వెళ్ళే ప్రయాణం సాగిద్దా? అమ్మా, సాగుతుందా లేదు చెప్పండి ఒకసారి. రాజమండ్రి వెళుతున్నా, పొద్దున్నే 6:05 ఫస్ట్ బస్సు ఎక్స్ప్రెస్, గంటలో దింపేస్తాడు రాజమండ్రి. నువ్వెప్పుడు వెళ్తావు? 5:30 కూర్చుంటావు. అవునా కాదా? నేను కూర్చుంటాను. ఏమండే, అవునా కాదా? అయితే దేవునిని ఆరాధించడానికి, దేవునిని గణపరచడానికి 10 గంటల కంటే 12 గంటలకు వస్తున్నా. నీకు న్యాయమా ఇది? నీకెలా ప్రత్యక్షమవుతాడు ఆయన? ఎలా నీ దగ్గరకు వస్తాడు? ఎలా నీ మొర్ర ఆలకిస్తాడు? ఎలా నీ ప్రార్థన వింటాడు? నువ్వు ఎన్ని గొగ్గోలు పెట్టినా ఎలా వింటాడు? ఎలా 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 వింటాడు ఆయన? అర్థం చేసుకోండి. ప్రార్థన ఎన్ని గంటలకే? 10 గంటలకు ప్రారంభం. ఎప్పుడు రావాలి? 9:30కి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అక్కడ 9:45కి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? 9:55కి వచ్చేవాళ్ళు ఎవరున్నారా? లేరు. ఆయన దొరుకు కాలం ఇదే, ఆయన సమీపించే కాలం ఇదే, ఆయనతో సహవాసం చేసే టైం అది. మనం పెట్టుకున్నాం, అదంతాను మనం పెట్టుకున్నాం, దాన్ని పాటించలేకపోతున్నాం. కొంచెం సేపు మనం ఏం చేయాలి తెలుసా? తలదించుకుని సిగ్గుపడాలి. అవునా కాదా? వాస్తవం మాట్లాడదాం. అందుకని అంటాడు కదా, యెహోవా మీకు దొరుకు కాలమునందు
ఆయనను వెతకండి, ఆయన సమీపములో ఉండగా ఆయన్ను వేడుకోండి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బస్సు దాటిపోయాక, ట్రైన్ దాటిపోయాక, ఫ్లైట్ దాటికి వెళ్ళిపోయాక, పబ్లిక్ ఎగ్జామ్ టైం దాటిపోయాక రానెత్తాడు నేను రాస్తాకే రానెత్తాడు నిన్ను. రేపు డిఎస్సి రాస్తావు, రేపు గ్రూప్ ఎగ్జామ్ రాస్తావు, రేపు పబ్లిక్ రాస్తున్నావు, రేపు బ్యాంక్ టెస్ట్ రాస్తావు. సమయం అయిపోయిన తర్వాత నేను రాస్తా, నాకు అన్నీ వచ్చు, రాస్తా అంటే రానెత్తాడా? గెట్ అవుట్. మరి దేవుడు నీకు అంత చులకనైపోయాడా? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి నీకంత సులకనగా కనపడుతుందా? ఆయన ఎవరనుకుంటున్నావు తెలుసా? నీకు అర్థం కాలేదేమో, ఒకవేళ నువ్వు గుర్తించలేదేమో. దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు. దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు. దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు. ఆయన నీకు ప్రత్యక్షం అవ్వాలని, నీకు సమీపముగా రావాలని, నీ దగ్గరకు రావాలని ప్రత్యక్షపు గుడారములో నుంచి నీకు సమీపమయ్యాడు. ఇంకా నీకు దగ్గరకు రావాలని తన కుమారునిగా నీ దగ్గరకు వచ్చాడు. ఇంకా దగ్గరగా ఉండాలని నీలో నివసించే ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆమేన్. చులకనైపోతుందేమో, అర్థం చేసుకో ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ లోకమా, నేటి క్రైస్తవ్యమా, నీ జీవితం ఎటెళ్ళిపోతుంది, నీ బ్రతుకు ఎటెళ్ళిపోతుంది, నీ విశ్వాసం ఎటెళ్ళిపోతుంది, నీ ఆత్మీయ జీవితం చులకతనమైపోతుందా? ఎక్కడ తాకట్టు పెడుతున్నావు అర్థం చేసుకో. ఎక్కడ బానిసమైపోతున్నావు, ఎక్కడ నశించిపోతున్నావు, ఎక్కడ బిగిసిపోతున్నావు గుర్తు చేసుకో. దేవుడు సమీపంగా ఉన్నప్పుడు వస్తే ఆయన నీ కోరికలను తీరుస్తాడు. ఆమేన్. నిజమంటారా కాదంటారా? ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంటి స్థలం కావాలండి, నాకు ఇంటి స్థలం కావాలండి, నాకు ఇంటి స్థలం ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత తెస్తాడా నీకు? నువ్వు పెద్ద లాడరువానా పీడరువానా? ఎవడు కదా? వాళ్ళందరికంటే జీవము కలిగిన దేవుడు. ఆమేన్. అగ్ని అయ్యున్న దేవుడు. ఆమేన్. రోషము కలిగిన దేవుడు. ఆమేన్. ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆమేన్. ఈ రోషము కలిగినటువంటి దేవుడు నీకు సమీపముగా వచ్చేసాడు. ఆయన నీతో దగ్గరగా వచ్చేసాడు. అందుకని అంటున్నాడు, నీకు ప్రత్యక్షమవుతానమ్మా. ఏమన్నాడండి? ప్రత్యక్షమవుతాను. చదవండి ఒకసారి. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత, నీకు బాధ కలిగినప్పుడు, అంచె దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మరచిపోడు. యెహోవా మమ్మును, రాయబడిందా మాట? అద్భుతమైన మాట, చాలా వండర్ఫుల్ వర్డ్. ఏంటి? యెహోవా మమ్మును మర్చిపోలేదు. ప్రతిరోజు మనం ఏం చేస్తాం తెలుసా? ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవ, ఇంతవరకు కాపాడావు, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇక ముందు కూడా నీవు నాకు తోడు నీడ నీవే కదా, నీవే చూసుకో. నువ్వు మాత్రం ఆ మాట మీద నిలబడిపో, నేను మాత్రం ఇలా వెళ్ళిపోతాను ఇలాగా. అంతే కదా? అక్కడ చదవండి ఆ మాట. నీకు సంభవించిన తరువాత, నీకు బాధ కలిగినప్పుడు, అంత్య దినములలో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, ఆయన ఎవరనుకుంటున్నావు? నువ్వు ఆయన వైపు తిరిగి ఆయన మాట వింటే కనికరము గల దేవుడు. వండర్ఫుల్ వర్డ్. ఏ దేవుడండి? కనికరము గల దేవుడు. దేవా, ఇంతకాలం కాపాడావు, ఇక ముందు కూడా నువ్వే చూసుకో, బాధ్యత నీదే. కొన్నిసార్లు మనం అలాగే ప్రార్థన చేస్తాం కదా, నువ్వేమో నేనేమో
ప్రభువా నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరిగేస్తాను, నేనేక ఇదిగో నా అన్ని నీకు అప్పగిచ్చేస్తాను, నీ ఇష్టం, ఏం చేస్తావు చెయ్యి. అలాంటి ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు. పొరపాటు, అది చాలా తప్పది. ఏం చేయాలంటున్నాడు తెలుసా? ఏం చేయాలంటే తెలుసా? సజీవ యాగముగా మనకు మనముగా దేవునికి సమర్పించుకోవాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఇంకొక మాట చెప్పండి, మీకు అర్థం కాలేదు ఈ మాట మీకు క్లారిటీ రాలే, మీ నోట్లోంచి మాట్లాడదు కాబట్టి మీకు క్లారిటీ రాలే. నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను ఇస్తాను. అంతేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్తున్నాడు చూడండి. కనికరము గల దేవుడు ఏం చేస్తాడండి? ఏం చేయమన్నాడు? ముందు 29వ వచనంలో వెతకాలి. ఎలా వెతకాలి? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి నీ తీరుబడి దొరికినప్పుడల్లా, నీ ఖాళీ దొరికితే నువ్వు వచ్చేసి అడిగితే వచ్చేస్తాడు నీ దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాటకు నేను అర్థం చెప్పమంటారా? అర్థం చెప్పనా? సంతోషం వచ్చేద్ది, మీకు సంతోషం వచ్చేద్ది. దానియేలు గారు ఉన్నారండి, మన చుట్టాల్లో దానియేలు కాదు, బైబిల్ గ్రంథంలో దానియేలు ఉన్నాడండి. ఆయన ఏం చేశాడు ఏమన్నా పొరపాటు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు చెప్పండి. దానియేలు గారు ప్రార్థన చేశాడు. ఎప్పుడు చేశాడు? అక్కడ మీరు గుర్తు చేసుకోవాలి. మీరు ఎక్కడ ప్రార్థన చేశాడు? సింహాల బోన్లో ప్రార్థన చేశాడు. దాన్ని అలా పక్కకు పెట్టండి. రెండవది ప్రార్థన చేశాడు ఎక్కడ? అర్థం చేసుకోండి. ఎప్పుడు ప్రార్థన చేశాడు? మీరు చెప్పరులేండి, ముత్యాలు రాలిపోతాయి, చెప్పరు మీరు. నాకు తెలుసు, బంగారం రాలిపోతే నేను ఏరుకుని బాగుపడిపోతాను, మీరు మాట్లాడొద్దులే, నేను చెప్తాను. అయితే శాసనమును రాయించినప్పుడు కూడా దానియేలు యెరూషలేము తట్టునకు కిటికీల తలుపులు తెరిచి యెహోవాకు ప్రార్థన చేయుచుండెను. గుర్తొచ్చిందా లేదా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. శాసనములు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడంటే దానియేలులో ఎంత తెగు ఉందో, దానియేలులో ఎంత తెగింపు ఉందో, దానియేలులో ఎంత అదేమంటారు దాన్ని, ఎంత కలేజా ఉందో అర్థం చేసుకోండి ఒకసారి. శాసనాలు అన్నీ ఏం చేస్తాయి? శాసనాలు నేను భయపడితే ఎలాగా? శాసనానికి నేను భయపడితే ఎలాగా? రాజాజ్ఞకు భయపడితే ఎలాగా? నేను నా దేవునికి ప్రార్థన చెయ్యాలి, అది మాత్రమే తన మనసులో ఫిక్స్ అయిపోయాడు. ఆమేన్. అలాంటి తెగువ మనలో ఉండాలి, అలాంటి తెగింపు మనలో ఉండాలి, అలాంటి ధైర్యం మనలో ఉండాలి. నీకు తీరుబడి దొరికినప్పుడు, నీకు ఖాళీ దొరికినప్పుడు కాదండి. ఏమండి, ఒక్కవేళ నువ్వు ఆ పరిస్థితుల నుంచి బయటపడకపోతే నష్టపోయేది నువ్వే. అందుకే పదే పదే చెప్తాను, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని వినియోగించుకోండి. దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోండి, దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోండి. అందుకే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకని అంటాడు కదా, కనికరము గల దేవుడు నిన్ను చేయి విడువడు. అది ఆ కష్టంలో కూడా, ఆ శోధనలో కూడా, ఆ ఇరుకులో కూడా ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు చేయి విడిచిపెట్టడు? వెనకకు తిరిగి వచ్చినప్పుడు. ఎప్పుడు? వెనకకు తిరిగి వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల నుంచి వెనక్కి వచ్చినప్పుడు, అవిధేయత నుంచి వెనక్కి వచ్చినప్పుడు, అవిశ్వాసం నుంచి వెనక్కి వచ్చినప్పుడు, మరి అనాలోచన నుంచి వెనక్కి వచ్చినప్పుడు, పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికితే, అప్పుడు పూర్ణాత్మతో వెతికితే ఆయన దొరుకుతాడు. ఇర్మియా గ్రంథము 29వ వచనంలోకి రండి. 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, 29వ అధ్యాయము, 29వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎప్పుడు?
ఏంటి ఎక్కడ 2 వచనాలు చూసాం, యెషయా గ్రంథంలో చూసాం, ఇర్మీయా గ్రంథంలో చూసినప్పుడు 2 వచనాలు ఏం చెప్తున్నాయి? చెప్పే మాటలేంటి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నా దగ్గరకు మీరు వచ్చిన ఎడల నన్ను మీరు కనుగొంటారు, అప్పుడు నేను మీకు ప్రత్యక్షమగుతాను. వెదికినప్పుడు, పూర్ణ హృదయంతో ఎదిగితే అప్పుడు ప్రత్యక్షమవుతాడు. తర్వాత వచనంలోకి రండమ్మా, 30వ వచనంలోకి రండి. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచెదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు గనుక నిన్ను చేయి విడువడు. అద్భుతమైన మాట, జాలి కలిగిన మాట, జాలి చూపించే దేవుడు, దొరికే దేవుడు, రోషము కలిగిన దేవుడు. పూజించకపోతే, ఆరాధించకపోతే గనక, అవునా కాదండి? పూజించకపోతే ఊరుకోను అన్నాడు. మీరు దేన్ని కూడా పూజించొద్దు, దేన్ని ప్రేమించొద్దు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే నేను తప్ప వేరే మినిస్ట్రీ ఏమి లేదు మీకేక, నేనే మీకు దిక్కు, నేనే మీకు నడిపించేవాడిని, నేనే దారి తెని. ఒక మాటలో. రెండో మాట ఏమంటున్నాడు? ఒకవేళ నన్ను కాదని నా త్రోవ, నా కట్టడి, నా ఆజ్ఞ, నా సరిహద్దు దాటి వెళితే నేను రోషం కలిగిన వాడని. ఒరే బాబు, జాగ్రత్తగా ఉండు, నాతో పెట్టుకుంటే ఊరుకునేది లేదు. నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నావు? ఎంత ప్రేమిస్తానో, ఎంత జాలి చూపిస్తానో, ఎంత కనికరిస్తానో, ఎంత దగ్గరగా ఉంటానో. ఆదాము అవ్వములిద్దరికీ కూడా సమీపంగా ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమించుట వలన ఏదెను తోటలో నుంచి వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. అవునా కాదా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చివరిలోకి వచ్చేసరికి? సరే, నేను మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తా. ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేస్తా? నేను మీకు ఒక అవకాశం ఇస్తా. ఎప్పుడు అవకాశం ఇస్తా? మీరు తిరిగిన ఎడల నా వైపు తిరగాల. మీరు ఇప్పుడు వరకు లోకం వైపు తిరిగారు, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నాగటి మీద చెయ్యి వేసి నన్ను వెంబడించి నా వైపుకు తిరిగి నాతో రండి. నాతో మీరు వస్తే నేను చేసే పని ఏంటి తెలుసా? ఇప్పుడు మీరు నా దగ్గరికి రావడానికి మీకు కొన్ని షరతులు పెడుతున్నా. మీకు సరి చేసుకోవాలి, వీటన్నిటిని కూడా దులుపుకోవాలి, వీటన్నిటిని ఉతుక్కోవాలి, వీటన్నిటిని కడుక్కోవాలి, వీటన్నిటిని వదిలిపెట్టాలి. మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆలోచనతో మీరు నా దగ్గరకు వచ్చిన ఎడలా, మీరు వచ్చినప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నేను అప్పుడు మీకు ప్రత్యక్షమవుతాను, నేనున్నాను అని చేయి చెప్తాను నేను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. నేను నీకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడిని కాదు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, 30-31 వచనాలు ఏం రాయబడుతున్నాయి? జాలి గల దేవుడు. దినవృత్తాంతాల్లో ఉంది ఆ మాట. చూడము ఒకసారి నా కోసం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 30, 2వ దినవృత్తాంతములు 30, 2వ దినవృత్తాంతములు 30. త్వరగా రావాలి నా కోసం. 2వ దినవృత్తాంతములు 39వ వచనాన్ని చూడండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను, చెరకు తీసుకుని పోయిన వారిని కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. నీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నమవుతాడా అవడా? అంటే జాలి కనపడిందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటి చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు, వేరే మినిస్ట్రీ మీకు లేదేక. అంటే నేనే మీకు దిక్కు, మొదటిది. రెండవది ఏంటి? మీరు నన్ను కాదని, అలా కాదు, మీరు నన్ను కాదని మీరు కుప్పుగంతులు ఆడితే నేను దహించు అగ్ని,
రోషము కలిగిన వాడను. ఎందుకని? నేను మిమ్ముని ఏర్పాటు చేసుకుంటే, మీరు నా దగ్గర ఉంటారని ఏర్పాటు చేసుకుంటే, మీరు ఎక్కడికో వెళ్ళి కుప్పుగంతులు వేస్తారేంటి? అంతే కదా మరి. బంగారు దూడ దగ్గర ఏం చేశారండి వాళ్ళు? బంగారు దూడం చేసింది ఏం చేశారు వాళ్ళు? కుప్పుగంతులా కాదు వేసింది. నేనేమో స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకుంటే, మీరు ఎక్కడికో వెళ్ళి కుప్పుగంతులు వేస్తే నేను ఊరుకోను. దహించు అగ్ని, రోషము కలిగిన వాడు. అది రెండో మాట. మూడో మాట ఏమంటున్నాడు? మీరు ఇంకా అలాగే ఉంటే నేను మిమ్మను నశింపచేస్తా, చెరలోనికి తీసుకుపోతా, నష్టాల గుండా, ఇరుకుల గుండా, శ్రమల గుండా త్రోసివేస్తా. అవమ్మ ఆదాము. అంతే కదా మరి. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? సుఖంలో నుంచి, సౌఖ్యంలో నుంచి పాపం చేసినందున. ఏ పాపం? ఆజ్ఞ అతిక్రమం అనే పాపం చేసినందున, ఆ యొక్క పాపం వలన వచ్చు జీతం మరణం కనుక, ఆ పాపం వలన ప్రసవ దినమున చచ్చి బతుకుతావని చెప్పాడు. మరి ఆ పురుషునికి ఏం చెప్పాడు? ఈ ముళ్ళ తుప్పులు, గచ్చపొదలను వీటన్నిటినీ సదును చేసి ఇదిగో సేద్యపరుచుకుని చెమటూర్చి అన్నాడు అక్కడ. అవునా కదా? ఆ పరిస్థితుల్లోనికి నెట్టివేస్తాను. అది మూడవ మాట. నాలుగో మాట ఏంటంటే, ఒకవేళ మీరు నా వైపుకు తిరిగితే, ఒకవేళ నా ప్రేమ మీకు గుర్తుండి నా వైపుకు తిరిగితే, నేను జాలి చూపిస్తా, ప్రత్యక్షమవుతా. ప్రభువా అని పిలు, యేసయ్య అని పిలు, యేసు అను నీ నోటితో ఒప్పుకో, రాకపోతే ఊరుకొని అన్నాడు ఆయన. అంతేనా కదా? వెతికిన ఎడల, పూర్ణ హృదయముతో ఎతికిన ఎడల అన్నాడు. ప్రత్యక్షం అవ్వకుండా ఉండను, నేను ప్రత్యక్షం అయిపోతా. వెంటనే ప్రత్యక్షం అయిపోతాను నేను. జాలి చూపించే దేవుడను, కనికరము చూపించే దేవుడను, ప్రసన్నమగిపోతాను. వెంటనే చెయ్యి విడిచిపెట్టను. ఆమెన్. 4 మాటలు ప్రార్థన చేసుకుందాం. ఇక అందరూ తలలు వంచండి, అందరూ తలలు వంచండి, అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు అందించాడు మనకి. చాలా విలువైనటువంటి వర్తమానం, నవతరానికి నేర్పించినటువంటి పాఠములో నుంచి మనతో కూడా దేవుడు మాట్లాడాడు. దాన్ని గుర్తించగలుగుతున్నావా? అర్థం చేసుకుంటున్నావా? ఆలోచన చేస్తున్నావా? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఈ లోకములో ఉన్నది ఏది కూడా ప్రేమించడానికి వీల్లేదు. నన్ను తప్ప నువ్వు దేన్ని ప్రేమించొద్దు, దేన్ని ఆరాధించొద్దు, దేన్ని పూజించొద్దు. నేనే నీకు దేవుడినై ఉన్నాను, తండ్రినై ఉన్నాను, తల్లినై ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. జీవం కలిగిన మా యేసయ్య నీకు స్తోత్రాలు. ఈ దినమందు నీ దాసులను మీరు అభిషేకించి చక్కని మాటలు నేర్పించావు నాయన. చదవబడిన ప్రతి మాట, ప్రతి విధానాన్ని అర్థం చేసుకొని నీ ప్రేమ, నీ జాలి, నీ కనికరం, నువ్వెంత రోషము కలిగిన వాడు అర్థం చేసుకుని మేము వాక్యానుసారంగా ఎదగడానికి, వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. మా సేవకులను తండ్రి మీరు ఎల్లప్పుడూ బలపరుస్తూ ఉండండి. మా సేవకులను మీరు ఎల్లప్పుడూ నీ అభిషేకాన్ని ఉంచమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏ శక్తించే. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.